హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎద్దనపూడి సులోచనారాయణ గారి జీవన తరంగాలు నెక్స్ట్ పార్ట్ చూద్దాము. రోజా వేణుగోపాలరావు గారు పార్కుకు వచ్చి కూర్చున్నారు. చంద్రం గుణగణాల గురించి, చిన్నప్పుడు ఎలా మెత్తని స్వభావంతో అణకువగా పిరికిగా ఉండేవాడో, బాల్యంలో తనకి జ్ఞాపకం ఉన్న చిన్న చిన్న సంఘటనలు రోజా చెప్పసాగింది. రోజా చెప్పే ప్రతి మాటని ఆయన శ్రద్ధగా ఆసక్తిగా వింటున్నారు. చెవులు రోజా చెప్పే మాటల్ని వింటున్నా ఆయన కళ్ళు పార్కుకి అటు ఇటు వస్తూ పోతున్న వ్యక్తుల్ని చూసినప్పుడల్లా గుండెల్లో ఉద్రేకపు తరంగం ఉవ్వెత్తున లేచిపడసాగింది. మాట మాటికి ఆ వచ్చే మనిషేనా అన్నట్టు రోజా వైపు చూడసాగారు. రోజా ఆయన చూపులు అర్థం చేసుకున్న దానిలా కాదన్నట్టు తలూపేది. పార్కుకి వాళ్ళు వచ్చి అరగంట అయింది, గంట సేపు అయింది, గంట 2 గంటలుగా మారింది. కానీ చందు రాలేదు. వచ్చే జాడలే కనిపించినట్టుగా లేదు. రోజా అలా ఎదురు చూసి చూసి సహనం అంతరించసాగింది. సాధారణంగా చందు ఇచ్చిన మాట తప్పడు. వీలు కాలేదేమో రావటానికి అన్నారాయన నిరుత్సాహంగా చూస్తూ. రాధా రోజా ఒళ్ళో నిద్రపోయింది. చీకటి పడి చాలాసేపు అవటంతో మెల్లమెల్లగా పార్కులో తిరుగుతున్న జనం కూడా పలచబడుతున్నారు. అసలు నీకెప్పుడు కనిపించాడు? అతను వస్తానన్న చోటు ఇదేనా అని అడిగారు వేణుగోపాలరావు గారు. ఇదే, ఇక్కడికే వస్తానన్నాడు. మీకింతవరకు నేను చెప్పలేదు. చందు మాతో కలిసి ఇంట్లో ఉండడం లేదు. అత్తయ్యకి వాడికి క్షణం పట్టం లేదు. రోజా మెల్లగా మొదలుపెట్టింది. ఏమిటి? వేణుగోపాలరావు గారు ఆదుర్దాగా కొత్త విషయం వింటున్నట్టుగా ముందుకు వంగారు. రోజా చందు అల్లరి చిల్లరిగా తిరగడం ఎలా ప్రారంభమైందో, క్రమంగా రాను రాను అతని ధోరణి ఎలా మారిపోయిందో, దానికి తను ఎంతగా భయపడుతోందో క్లుప్తంగా చెప్పేసింది. పెద్దవారైన మీ సహాయంతో వాడిని ఎలాగైనా దారికి తెచ్చుకోవాలని నా తహత. ఈ మధ్య అనుక్షణం నాకిదే తాపత్రయం అయిపోయింది. తల్లిదండ్రుల దగ్గర క్రమశిక్షణ లేని పిల్లలు ఎంతమందో చెడు అలవాట్లకు లోనవుతారు. వాళ్ళ మీద ఎవరైనా కాస్త శ్రద్ధ వహించి గట్టిగా పట్టుబడితే మళ్ళీ దారికి వస్తారు. మీకు శ్రమ అనుకోక ఎలాగైనా సరే నాకు ఒక్క సహాయం చేసి పెట్టాలి అంది. నివ్వెరపోయి వింటున్న వేణుగోపాలరావు గారు రోజా చెప్పడం ముగించగానే సుదీర్ఘమైన శ్వాస విడిచారు. ఇన్నాళ్ళు చందు తన కంటికి ఎందుకు కనిపించలేదో, చందుని గురించి రోజా చెప్పే కొన్ని విషయాలు ఎందుకు అసహజంగా ఉన్నాయో ఆయనకిప్పుడు అర్థం కాసాగింది. అయినా ఇదేం చిత్రం రోజా, చందు ఇద్దరు ఒకే పరిస్థితుల్లో ఒకే రకంగా పెరిగారు. చందు అలా వక్రమార్గం పట్టడం సహజమే. కానీ రోజాలో ఈ మంచి చెడుల విచక్షణ, ఈ సంస్కారం ఎలా వచ్చాయి? మాట మాటికి ఇదే ఆయన్ని ముగ్ధుడిని చేయసాగింది. రాత్రి 8 గంటలైన తర్వాత చందు ఇక రాడని నిర్ధారణ అనుకున్న తర్వాత బయలుదేరి ఇంటికి వచ్చేశారు. రోజాకి బుద్ధి తెలిసిన తర్వాత ఇంత ఆశాభంగం ఎప్పుడూ కలగలేదు. ఇంత రోషంగా ఎప్పుడూ అనిపించలేదు. చందు తనకి ఇచ్చిన మాట నిలుపుకోలేకపోవడం ఇదే మొదటిసారి. నిజంగా వాడికి వీలుగాక రాలేదా, లేక లేక ఇంకేదైనా జరిగి ఊహ మాత్రంగానైనా రోజా గుండెలు జల్లుమన్నాయి. చందుకి దొంగతనం అబ్బిందని, అతని పేరు పోలీస్ లిస్టులో ఉందని వేణుగోపాలరావు గారికి ఎంత ప్రయత్నించినా చెప్పలేకపోయింది. ఎంతసేపు చెడు సహవాసాలతో పాడైపోయాడని, వెళ్ళకూడని మార్గాల్లో వెడుతున్నాడని, అంతేగాని ఆ వెడుతున్న మార్గం ఏమిటో మాత్రం చెప్పలేదు. వేణుగోపాలరావు గారి ఇంటికి వచ్చేసిన తర్వాత భోజనం చేశారు. ఆయన రోజాతో మీకు ఇవాళ చాలా శ్రమ కలిగించాను, వాడు రాడని అనుకోలేదు అంది చిన్నపోయిన ముఖంతో. పర్వాలేదమ్మా, ఎందుకు రాలేదో కనుక్కో, వస్తానంటే అలా ఎక్కడికో వద్దు, మన ఇంటికే సరాసరి తీసుకురా అన్నారాయన. రోజా ఇంటికి రాబోయే ముందు పైన లావణ్య గదిలో లైట్ వెలుగుతూ ఉండడం చూసి అటు వెళ్ళింది. ఒక్కోసారి లావణ్య ఏ పుస్తకం చదువుతూనో లైట్ తీయకుండా, దోమతెర వేసుకోకుండా అలాగే నిద్రపోవటం అలవాటు. రోజా ఎప్పుడైనా అది గమనిస్తే వెళ్ళి లైట్ తీసి దోమతెర సరిచేసి రావడం అలవాటు. ఇంత క్రితం తను పార్కుకు వెళ్ళేటప్పుడు లావణ్య వస్తానని బయలుదేరడం, వేణుగోపాలరావు గారు వద్దనే తిరస్కరిస్తే లావణ్య ముఖం ముడుచుకోవటం రోజాకి గుర్తుకొచ్చింది. లావణ్య మేలుకుని ఉంటే స్నేహపూర్వకంగా అనునయంగా 2 మాటలు చెప్పడానికి పైకొచ్చింది. లావణ్య మెలకుగానే ఉంది. రోజా గదిలోకి తొంగి చూసింది. ఏమిటి అంది. ఏం లేదు, ఊరికే చూసిపోదామని వచ్చాను, కొంచెం మంచినీళ్ళు ఇవ్వు అంది లావణ్య. రోజా క్రిందకు వెళ్ళి నీళ్లు తెచ్చి ఇచ్చింది. నిద్ర వస్తోంది, లైట్ తీసేసి వెళ్ళు, మెడలో నెక్లెస్ తీసి టేబుల్ మీద పెడుతూ అంది. అక్కడెందుకు, అది లేచి లోపల పెట్టేయకూడదు అంది రోజా. సహజంగా విలువగల వస్తువులు ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ పడేసి ఉంచడం రోజాకి ఇష్టం ఉండదు.
పర్వాలేదులే, లావణ్య ఒత్తిగిలి పడుకుంటూ అంది. రోజా లైట్ తీసేసి దోమతెర సరిచేసి తలుపు దగ్గరకేసి క్రిందకు వచ్చేసింది. రోజా ఇంటికి వస్తుంటే మాటి మాటికి ఇదే అనిపించసాగింది. చందు ఎందుకు రాలేదు? ఏమైంది? వీలు లేక రాలేదా? లేక లేక తమ్ముడి క్షేమం గురించి అర్థం కాని భయంతో గుండెలు రెపరెపలాడుతుండగా భయంకరమైన సంఘటనలు ఎన్నెన్నో ఊహించుకుంటూ ఇంట్లో అడుగుపెట్టిన రోజాకి సుందరమ్మ వాకిట్లోనే ఎదురవుతూ ఈ రోజు ఇంత ఆలస్యమైందేమే అంటూ అడిగింది. కొంచెం పనుండి ఆగిపోయాను అత్తయ్య. ఏం? ఎవరో కుర్రవాడు నీకోసం 2 సార్లు వచ్చి వెళ్ళాడు. రెండోసారి వచ్చినప్పుడు కూడా నువ్వు రాలేదంటే ఇదిగో ఈ కవర్ ఇచ్చి వెళ్ళాడు అంటూ గూట్లో పెట్టిన కవర్ తెచ్చి అందించింది. కవర్ చించేసి ఉంది. సుందరమ్మ తీసి చూసింది కాబోలు. ఉత్తరం ఇంగ్లీష్లో ఉంది. రోజా ఊహే నిజమైంది. ఉత్తరం చందు రాసి పంపాడు. గబగబా ఆదుర్దాగా చదివింది రోజా. అందులో ఇలా ఉంది. రోజా, నేను పార్కుకి వచ్చాను. మిమ్మల్ని చూశాను. నీతో పాటు కూర్చుని నా కోసం చూస్తున్న ఆ వ్యక్తిని చూడగానే నా కళ్ళు బయర్లు కమ్మినాయి. ఇన్నాళ్ళు నీవు నాకు పరిచయం చేయాలని తహతహలాడుతున్న ఆ పెద్ద మనిషి ఎవరో తెలుసా? ఆ రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నన్ను పోలీసులకు పట్టించిన మహానుభావుడు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావని చెప్తున్నది ఇన్నాళ్ళు ఆయన దగ్గరేనని నేను కలలో కూడా అనుకోలేదు. రోజా, నువ్వు తక్షణం ఆయన దగ్గర పనిచేయడం మానే. నేను ఈ రాత్రి బెంగళూరు వెడుతున్నాను. మైసూర్లో నాకు పనుంది. వారం రోజుల వరకు తిరిగి రాను. వచ్చిన తర్వాత కూడా ఇప్పట్లో నిన్ను కలవడం నాకు సాధ్యపడదు. నేను రాలేదని నువ్వు బాధపడతావేమోనని ఇది వ్రాసి పంపుతున్నాను రోజా. ఇంతవరకు ఎప్పుడూ నేను దేని గురించి నిన్ను బలవంత పెట్టలేదు. ఈ ఒక్క విషయంలో నిన్ను గట్టిగా నా మాట వినమని కోరుతున్నాను. నువ్వు వెంటనే ఆయన దగ్గర పని మానే. లేకపోతే అమ్మ నేను చచ్చిపోయినంత ఒట్టు. మళ్ళీ శుక్రవారం నాడు ఈ నెంబర్కి ఫోన్ చేయి. చందు అని అడగవద్దు. జేమ్స్ కావాలని చెప్పు. ఉంటాను, నీ చందు. పిఎస్, ఇప్పటికే నేను మా నియమాలకు విరుద్ధంగా చాలాసార్లు నిన్ను కలిశాను. నిన్ననే పైనుంచి నాకు వార్నింగ్ వచ్చింది. నీకు ఎంతో అవసరం అయితే తప్ప ఆ ఫోన్ కూడా చేయొద్దు. నేను ఎక్కడున్నా క్షేమంగానే ఉంటాను. నాకేం భయం లేదు. నా గురించి నువ్వు కానీ అమ్మ కానీ ఎలాంటి దిగులు పెట్టుకోవద్దు. ఉత్తరం 2 సార్లు చదవడం పూర్తి చేసేసరికి రోజా కళ్ళల్లో వణుకు ప్రారంభమైంది. అరచేతులు కూడా చెమటలు పట్టాయి. వేణుగోపాలరావు గారు ఎవరు? చందుని పట్టించిన వ్యక్తే. ఆయన దగ్గర చందు దొంగతనం చేసింది నగ పట్టుబడింది. రోజాకి ఒక్క క్షణం భూమి ఆకాశం గిర్రున తిరుగుతున్నట్టుగా అనిపించింది. వడ్డించాను, రావే అమ్మ. ఎవరు ఆ ఉత్తరం వ్రాసి పంపింది? లోపల నుంచి సుందరమ్మ కేక పెట్టింది. తలుపు మీద చేయి వేసి ఆధారంగా పట్టుకుని లోపలికి వస్తున్న రోజా హీనస్వరంతో, నాకు ఆకలి లేదత్తయ్యా, నువ్వు తిను అంది. ఆ రాత్రంతా జాగారం చేస్తూ గడిపిన రోజా తెల్లవారుజాముకి ఒక నిర్ణయానికి వచ్చింది. కానీ జీవన ప్రవాహం ఎంతైనా వెనక్కు తోయని తని ఏటికి ఎదురెదాల్సిందే. భవిష్యత్తు జోదం ఆడితీరాల్సిందే. ఒంటరిగా నిస్సహాయంగా ఉన్న తను ఒక్కొక్క సంఘటన ఒక్కొక్క తరంగంలో లేచి మీద పడి అడుగంట ముంచేయాలని చూస్తోంది. దెబ్బ తిన్నప్పుడల్లా, అపజయం పొందినప్పుడల్లా రెట్టింపు మండితనం, చెప్పనలవి కానంత ధైర్యం, పిచ్చి బలం వస్తున్నాయి. కానీ కొందరి జీవితాలు అంతే. ఏటికి ఎదురెదడంలోనూ పెనుగులాడడంలోనూ సమాప్తి అయిపోతాయి. వేణుగోపాలరావు గారు సహృదయులు, సంస్కారం గల వ్యక్తి. తను రక్షించుకోలేకపోతే ఈ జన్మకి ఇక చందువు దక్కడం అనేది ఎండమావే అవుతుంది. రేపు వెళ్ళగానే మొదటి నుంచి చివరి వరకు జరిగిందంతా చెప్పి న్యాయ నిర్ణయం ఆయనకే వదిలేస్తే సరి. ఏం చేయాలో ఆయన సలహా చెప్తారు. రోజా ఆ విధంగా గాలిలో కలిసిపోవడానికి సిద్ధమైన ఆలోచనల్ని బలవంతంగా కూడా తీసుకుని సహనం తెచ్చుకుని ధైర్యం తెచ్చుకోసాగింది. ఇది ఫ్రెండ్స్, ఎద్దనపూడి సులోచనారాణి గారి జీవన తరంగాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.